ప్రియ స్నేహితులారా, ఈ వారమంతా కృప చూపిన దేవునికి వందనాలు చెల్లిస్తూ శనివారపు రోజు ధ్యానంలోకి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. ఈ ఉదయకాలము కీర్తనల గ్రంథంలో ధారావాహిక ధ్యానాల్లోకి మీకు స్వాగతం. ప్రార్థించుతాము. కనికరం గల ప్రభువా, వాక్యం ద్వారా మాట్లాడి బలపరచమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైన వారలారా, 91వ కీర్తన ఆదరణను, ధైర్యాన్ని, సంరక్షణను, దేవుడిచ్చేటువంటి అభయమును తెలియజేసే కీర్తన. కష్ట సమయంలో, భయం కలిగిన సమయంలో, ఆదరణ లేని సమయంలో ఈ కీర్తన చదవడం, ధ్యానించడం మనకెంతో దీవెనకరం. ప్రతి వచనం మనకెంతో ధైర్యాన్ని ఇస్తుంది, ఎంతో బలాన్ని ఇస్తుంది. లోకమంతా వ్యతిరేకమైన ఆయన తోడుగా ఉన్నాడనేటువంటి ధైర్యం. లోకంలో జరిగే సంఘటనలు బాధ పెట్టేవైనా, భయాన్ని కలిగించేవైనా మనకు లోపల ప్రభు ఉన్నాడనే గొప్ప ధైర్యం. కోవిడ్ సమయంలో బయట అంతా గందరగోళం, భయంకరమైనటువంటి పరిస్థితులు. కానీ హృదయంలో కొంత ధైర్యం, ఎందుకంటే ప్రభు మనతో ఉన్నాడని. ఎన్నెన్నో భయంకరమైనటువంటి వార్తలు, ప్రియులు, బంధువులు, స్నేహితులు మరణించడం, ఈ రోజున్న వారు రేపు ఉండకపోవడం, ఎంతో వేదనకరమైనటువంటి పరిస్థితి. ప్రతి ఇంట్లో వ్యాధి, ప్రతి ఇంట్లో రోగం, ప్రతి ఇంట్లో కష్టం, ప్రతి ఇంట్లో ఇబ్బంది, ప్రతి ఇంట్లో సమస్య. కానీ ఆదరించే దేవుడు దానిలో గుండా నడిపించి బలపరిచినాడు. అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల నడుమ కూడా విశ్వాసి భయపడక్కర్లేదు. ప్రభు ఉన్నాడనే ధైర్యంతో ముందుకు సాగాలి. ఈ 91వ కీర్తనలో కీర్తనకారుడు అద్భుతమైనటువంటి మాటలను మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రభు తోడు ఉండగా, ఆయన ఆదరించగా, నీ చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి నీవు ఆలోచన చేయకూడదు. నువ్వు ఎక్కడున్నావు, ఎవరు చాటున ఉన్నావు, ఎవరి నీడనున్నావు. మహోన్నతుని చాటున నివసించువాడు సర్వశక్తుని నీడన విశ్రమించుచున్నాడు. యువర్ అండర్ ద షాడో ఆఫ్ ఆల్మైటీ గాడ్. ఇశ్రాయేలు ప్రజలు భయంకరమైన ఎడారి ప్రయాణం చేయాలి. ఎడారి ఎండ వేడి భయంకరమైనటువంటిది. శరీరంలో ఉన్నటువంటి తేమను గుంజివేస్తూ నిస్సారంగా మార్చి, నీరసంగా మార్చేది. కానీ ఆ ఎండ ఇశ్రాయేలు ప్రజల్ని తాకకుండా దేవుడు మేఘస్తంభముగా అడ్డుగా నిలిచినాడు. కఠినమైన ఎండ, బాధాకరమైన ఎండ, తీక్షణమైనది, బాధ పెట్టేటువంటిది, తన బిడ్డల్ని తాకకుండా ఆయన మధ్యలో అడ్డుగా ఉన్నాడు. ఆ ఎండ, ఆ నీడలో వారు నడుస్తూ వచ్చారు. మేఘపు చల్లటి నీడలో, చుట్టూ భయంకరమైన వేడి, చుట్టూ భయంకరమైన ఎడారి, కానీ వారు మాత్రము సేదదీరేటువంటి నీడలో ఉన్నారు. చూడండి, ప్రభు అండలో ఉంటే, ఆయన ఆశ్రయంలో మనం ఉంటే, చుట్టూ భయంకరమైన వేడున్నా, చుట్టూ భయంకరమైన పరిస్థితి ఉన్నా, నెమ్మదినిచ్చే నీడలో, ఆదరణనిచ్చేటువంటి నీడలో, సేదదీర్చేటువంటి నీడలో నడిపించే ప్రభు మనతో ఉన్నాడు. ఆ ప్రభు మార్గంలో అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్తున్న ప్రతి వారికి నెమ్మదే. అందుకే ఆయనే నా దేవుడు, ఆయన నా ఆశ్రయం, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని కీర్తనకారుడు అంటా ఉన్నాడు. ఆయన ఆశ్రయం నాకు, ఆయన గురించి, ఆ దేవుడి గురించి, నా ప్రభు గురించి నేను మాట్లాడుతూ ఉన్నా. ఆయన బలమైన కోట, నా ఆదరణ, నా ఆశ్రయం ఆయన. నేను నమ్ముకున్నటువంటి దేవుడు బలమైన దుర్గం. తుఫానులు, అలజడులు, బాధలు, శత్రుభయం వీటన్నిటిని నిలిపివేసేటువంటి దేవుడు. ప్రియమైన వారలారా, ఎవరి చాటున, ఎవరి నీడన మనం ఉండాలనుకుంటా ఉన్నాం? డబ్బు నీడనా, స్నేహితుల నీడనా, బంధుమిత్రుల నీడనా? ఏ నీడను ఆశ్రయించాలనుకుంటున్నాం? ప్రభువును ఆశ్రయించుదాం. ప్రభువును ఆశ్రయించితే కఠినమైన పరిస్థితుల్లో, తలకిందులయ్యే పరిస్థితుల్లో, బాధాకరమైన పరిస్థితుల్లో, విపత్తుల మధ్యలో కూడా సేదదీరే అనుభవం ఇచ్చే ప్రభు, నెమ్మదినిచ్చే ప్రభు, ఆయన నీడలో ఆశ్రయం ఇచ్చే ప్రభు, ఆయన నీడలో ధైర్యంనిచ్చేటువంటి దేవుడు. ఆ ప్రభు సంరక్షణలో ఉందాం. ఆ ప్రభు బలమైన హస్తం కిందుండి దీవెనను, నెమ్మదిని పొందుకుందాం. ఆ దీవెన కృపాదేవుడు మనకు దయచేయను గాక. దేవుడి వారమంతా కృప చూపినందుకు వందనాలు. రేపటి దినం ప్రభువుని స్తుతించి ఆరాధించే గుంపులో మనముండుటకు దేవుడు కృప చూపును గాక. ఆమెన్. ప్రార్థించుదాం. కనికరం గల ప్రభువా, వాక్యం విన్న ప్రతి వారిని దీవించి ఆశీర్వదించి మేళ్లతో నింపుమని యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.